నిమ్మకాయ సోడాలు ఏమైనా తాగుతారా? మీరు ఫిబ్రవరి వచ్చిన ప్రతిసారి బీపీ వచ్చినట్టు వేడెక్కిపోతున్నారు. కొంచెం కూల్ అవ్వాలి సార్. ఇంకొన్ని రోజులైతే బీపీ కాదు స్ట్రోక్ వచ్చేటట్టుంది. లేచామా, నిమ్మకాయ నీళ్లు తాగామా, నీడలో ఉన్నామా. సమ్మర్ వస్తే ఇదే రొటీన్ ఫాలో అవ్వాలి. ఇయర్ కి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో, ఎందుకు పెరుగుతున్నాయో కారణాలు ఎవరికి తెలియవు. కానీ న్యూస్ లో మాత్రం శివరాత్రి ముందే చెలరేగిపోతున్న సూర్యుడు అని హెడ్లైన్ వేసేసి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటి నుండే ఎంత ఎండ కరెక్ట్ అంటారా? మీకు దూల తీరాలే. విఐపీల కోసం పెద్ద పెద్ద చెట్లు కొట్టుకున్నారు, అడ్డొచ్చిన కొండలు తవ్వుకున్నారు, మీ ఫ్యాక్టరీల కోసం, బిల్డింగ్ల కోసం కల్పించిన చెరువులన్నీ కప్పెట్టేశారు. మళ్ళీ ఏం తెలియనట్టు మార్చి నెల రాకముందే విరుచుకుపడుతున్న సూర్య భగవానుడు, సూర్యకిరణాలకి బలి అయిన 90 ఏళ్ల వృద్ధుడు చెరువు కప్పెట్టి బిల్డింగ్లు కట్టాం కొనుక్కోండి. ఈ ఎండలు పెరగడానికి మీకు ఏం తెలియనట్టు, సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తారు. పెద్ద పత్తి గింజల్లాగా నెలకోసారి హరితహారం అని మొక్కలు నాటుతారు. అందరూ ఫోటోలు దిగుతారు, స్టేటస్లు పెట్టుకుంటారు. 3 రోజుల్లో నీళ్ళు లేక మొక్కల్ని చంపేస్తారు. మళ్ళీ సమ్మర్ వచ్చిందో సర్బత్ తాగామా, సూర్యుని తిట్టామా. ఈ ఎండలకు వడదెబ్బ తింటారు. ఎండలు ఎక్కువ అయిపోయాయని నా మీద అరుస్తుంటారు. కానీ నా టెంపరేచర్ రికార్డులు తెలుసుకోవడానికి జనాలకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓజోన్ పొరని ఎలా కాపాడాలో టీవీలో ప్లే చేస్తే ఎవడూ చూడడు. సూర్యుడి దెబ్బ మనుషులు అబ్బా అనితి 2 మిలియన్ వ్యూస్, ట్రెండింగ్ నెంబర్ 1. అంటే మీరు ఈ సంవత్సరం కూడా జనాల మీద చెలరైపోతారా? ఎవరు నువ్వు? వాటర్ బిల్డర్ సార్. ముడ్డి కడుక్కోవడానికి చెరువుకి వెళ్ళకండి, మీ ముడ్డి కిందగా చెరువుని తెచ్చుకోండి అని చెరువులు కప్పెట్టేసి బిల్డింగ్లు కట్టింది నువ్వే కదా. అసలే నీళ్లు లేక జనాలు చస్తుంటే నీకు నీళ్లపైన ఇల్లు కావాలరా? వాడి బొక్కల బిజినెస్ వాడిది. సారీ, నేను వేడెక్కిపోతే ఇలాగే ఉంటుంది. అన్నీ మూసుకుని జ్యూసులు తాగి దొబ్బేయండి.